నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఓకే, అప్పుడు 24 hours. ఏ కార్ వాడేవాళ్ళు ప్రభాస్ గారు అసలు? అప్పుడు ఏంటది స్కోడా అప్పుడు వచ్చింది కొత్తగా, అంటే ఆ సినిమా ఎండింగ్లో కొన్నాడు. ఫస్ట్ లో అంత లేదు, అది కూడా లేదు, కంపెనీ కారే, కంపెనీ కారే, లేకపోతే వాళ్ళ నాన్నగారిది. కంపెనీ కార్లో వచ్చాడు. స్కోడా ఫస్ట్ రెడ్ కలర్ కొన్నాడు ఆయన, కొనుక్కోండి. ఎందుకంటే ఆయన నేను ఆ కార్లో ఏమన్నా బండి కొన్నాను రండి అని చెప్పి మా ఇంటికి వచ్చి కింద తీసుకుని కార్లో వెళ్ళి ఇక్కడ దూరంగా వెళ్ళి ఒక చిన్న అదే మామూలుగా నేను ఆ బీరు తాగుతానంటే ఎందుకు వచ్చిన అలవాట్లండి అన్నాడు. ఏముండేది కదా అలవాటు, అసలు ఏ చెడ్డ అలవాటు లేదు. రాముడు మంచి బాడులాగా అప్పుడు ఇప్పుడు నాకు తెలీదు. నిజంగా మీరు చెప్తుంటే నాకే ఇంకా వినాలనిపిస్తుంది. నిజంగా ఒక పాన్ వరల్డ్ స్టార్ గురించి అంటే కొంచెం ఇసుమంతన్నా ఎక్కుతుంది ఎవరికైనా. లేదండి, ఎక్కలేదు. ఇంత కూడా లేదంటే ఆయన క్యారెక్టర్లో చేంజ్ నిజంగా డార్లింగ్ అండి, డార్లింగ్ అంతే. అందుకనే ఫ్యాన్స్ కూడా ఎందుకంటే డార్లింగ్ అంటే నిజంగా ఆయన ఎంత అండి. మనం ఆయన ముందు ఒక ఆర్డేట్ జుజుబీ నేను మాట్లాడకపోతే వచ్చాయని మాట్లాడుతూ ఉంటే నాకేంటి డైరెక్ట్ ఏమైనా తిడతాను భయం. అంటే ఇప్పుడు నేను అక్కడ ఆర్డేట్ పోస్ట్లో ఉన్నాను, డైరెక్ట్ ఏంటి కృష్ణ సోతి అక్కడ వెళ్ళి రెడీ చేయలేదు అన్నాడంటే పరుగు పోద్ది ఆయన. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 1-2 సినిమాలలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత హీరోస్ పెద్దగా కేర్ చేయరు. అమ్మో మన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తారు, ఇల్లు అప్పుడు అట్టుండే వాళ్ళు. ఆయన చెప్తున్నాడు, అదే నేను చెప్తుంది. నాన్ వెజ్ కూడా పెట్టలేదు కదా మనకి అంటాడు సార్. అశోక్ గారు అంటే తిడతాడు, పెట్టాడు సండే మనకన్నా. అదే ఒక్కరోజు ఉండేది కదా సండే. అంటే అప్పుడు ఏంటి 24 hours ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు మిడ్ నైట్ వెళ్తే కూడా ఉంటాడు ప్రభాస్ గారి దగ్గర ఇంట్లో, షూటింగ్ స్పాట్ లో. మీకు స్టవ్ సెటప్ టోటల్ గా 2 ఫ్రిడ్జ్లు నిండా నాన్ వెజ్ ఫుల్ గా ఉంటది. మీరు వెళ్ళి మీరు సడన్ గా వెళ్ళి బొమ్మడే తినండి, బొమ్మడే వండారు అంటాడు అంతే. అస్సలు ఏం ఫుడ్ అంటే ఆయన తిండవు, ఆయన లైట్ తింటారు. ఎవరు వచ్చినా ముందు భోంచేసి వెళ్ళాలి. అదొక గొప్ప ఆ గుణం అందరికి రాదండి. గ్రేట్ ప్రభాస్ గారు. అసలు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ప్రభాస్ గారికి? అప్పుడు 5 లక్షలు పెద్ద మ్యాటర్. ఆయనకి 5 లక్షలు తన ముక్కు మీద 5 లక్షలు ఇచ్చారు ఈశ్వర్కి. అంతే అండి. నాకు ఎక్కువ వచ్చింది. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ చేశాను కదా, ఆర్ట్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ కోఆర్డినేటర్ 3 పోస్టులు చేశాను. మీకు ఎంత వచ్చింది? నాకు 6 చిల్లర దాకా వచ్చింది. ఓహో, మీకు 1 లక్ష ఎక్స్ట్రా వచ్చింది. అదే అన్నాడు, మీకే అందరికంటే మీరే ఎక్కువ. అంటే అశోక్ గారు అంటే సినిమా అయిపోయి కూడా అశోక్ గారు డబ్బులు ఇచ్చాడు. అశోక్ కుమార్ డి రామన్ బ్యానర్ ఇందులో విలన్గా చేశాడు కదా దీంట్లో. ఆయన ఏంటంటే సినిమా అయిపోయింది, నేను ఇంకా ఆర్టిస్ట్గా నేను అడగలేదు. అంటే నాకు సిగ్గేసింది, ఎందుకులే ఓకే ఈ 2 ఇచ్చారు బాగానే అంటే. ఆయన ఆర్టిస్ట్గా తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చాను అన్నాడు. తీసుకోలేదు సార్, నేను ఇంకో 1 లక్ష ఇచ్చాను. అమ్మ బాబోయ్ అశోక్ గారు ఇంకేంది. 24 సంవత్సరాల క్రితం 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఒక హీరో 24 సంవత్సరాల తర్వాత 500 కోట్లు కాదు 5,000 కోట్లైనా కానీ వాల్యూ మేము సినిమా పెట్టుబడి పెట్టి తీస్తాం ఈ హీరో మీద అని పోటాపోటీగా నడుస్తున్న రోజుల్లో నిజంగా వితిన్ 24 years లో ఎంత చేంజ్ అండి. క్యారెక్టర్లో చేంజ్ రాలేదు చూడండి, మారలేదు. ఎంత డబ్బులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. అది ఎందుకంటే ఎందుకు రాదంటే అండి, వాళ్ళ ఊరు వెళ్ళాం మేము. అంటే వాళ్ళ ఊర్లో ఒక పల్లకి గోడకు పెట్టి ఉంది. పల్లకి అంటే మీకు ఐడియా ఉంది కదా, మోసుకెళ్తారు. అది గోడకు పెట్టేసింది. దానికి బంగారు రేకులు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అలాంటిది ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ గారు దాంట్లో వచ్చారట. అత్తోరి నుంచి ఇక్కడ తీసుకొస్తారు కదా, అది తీసుకొచ్చింది ఏం చేస్తారు కదా, పాడేలేరు ఏం చేయరు కదా, గోడకు పెద్ద మేకు కొట్టి అలా పెట్టేశారు. బంగారుపతి ఉడ్డు పెట్టి బంగారు రేకులు ఉంటాయి. ఇప్పుడు రాగి రేకులు పెడతారు కదా, అలా బంగారు రేకులతో ఉంది. కింగ్స్ వాళ్ళు వీళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ పెళ్లి పల్లకిలో ఇంటికి వచ్చారు. ఆ రోజులు మరి ఏం లేవు కదా, మోసుకొస్తారు అలాగే తీసుకొచ్చి అలా పెడతారు. అది మళ్ళీ ఎక్కడ వెళ్తే దాంట్లోనే అసలు అది చూస్తే మనకి కత్తులు కిరీటాలు ఏం గుర్తుకొస్తాయి. ఆ పల్లకి చూస్తేనే భలే ఉంటుంది. అసలు రాజవంశం ఉండదు అది, ద కింగ్స్ అంతే. కోట్లు అలా కత్తులు ఇంకా చాలా రకరకాల వాళ్ళకి కొంచెం వెండి ప్లేటు మధ్యన బంగారు పువ్వు ఫుడ్ అలాంటివి ఉంటాయి. అంటే వస్తున్నాయి వాళ్ళు కాదు, అట్లా తీసేసిన అవసరం లేదు. అమ్ముకోసం కింగ్సే తాతలు అంతా వాళ్ళ నాన్నగారి తరం వరకు ఉన్నారు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన ధర్మాలు ఎక్కువైపోయాయి. లేదండి, కృష్ణరాజు గారు మీకు కావలికి మంది ఇచ్చేవాడు. ఆయన పచ్చకావలికి మంది ఇచ్చేవారు మాకు. ఎందుకంటే మెడ్రాస్ నుంచి నాకు తెలుసు ఆయన వెళ్ళటం కలవడం గురుగారిని. అంటే ఈయన హీరో అవుతాడని ఎవరు అనుకోరు కదండి అసలు. ఈశ్వర్లో నేను ఫస్ట్ ఈయన యాక్చువల్లీ ఆఫీస్కి వచ్చినప్పుడు జయంత్ గారు, జవహర్ రెడ్డి కెమెరామెన్ ఈ సినిమాకి. జవహర్ రెడ్డి, నేను, ప్రభాస్ ముగ్గురం కలిసి బయటకు వెళ్ళి అంటే సిగ్గుపడుతున్నాడు. డైలాగ్ చెప్పండి, చేస్తాను సార్, నేను చేయగలను, చేస్తాను సార్ అంటున్నాడు. జయంత్ గారు, కృష్ణ ఈయన కొంచెం సిగ్గుపడుతున్నాడు, నువ్వు బయటికి తీసుకెళ్ళి రోడ్ల మీద తిరిగి అక్కడక్కడ డైలాగులు వేసుకుని యాక్ట్ చేసుకుని డ్యాన్స్ చేసుకుని రండి అన్నాడు.
ఇదేం టెస్టింగ్ అంటే మిగతా పొట్టోడిని వాళ్ళందరూ నేనే సెలెక్ట్ చేశాను. మిగతా బ్యాచ్ అందరినీ ఓకే మోగోడు వీడు బాగా చేస్తున్నాడు సార్ ఇది చేస్తున్నట్టు ఓకే కృష్ణ వీడియో తీసి అన్నాడు. తీసిస్తే జయంత్ గారు ఓకే చేశాడు. అలాగే ఈయన తీసుకుని బయటికి వెళ్ళాం. బస్ స్టాండ్లో నుంచున్నాం. ఎవరు 4 అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల పక్కన నుంచున్నా. సార్ నా దగ్గరకు చైలు చెప్పండి నాకన్నా. ఏం మాట్లాడుతున్నారండి అమ్మాయిలు ఉన్నారు సార్ కొడతారు సార్ ఏంటి మీరు అంటే సిగ్గుపడితే రేపు పొద్దున్న కెమెరా ఉంటుంది 100 మంది ఉంటారు అప్పుడేం చేస్తారు. సరే సార్ అని చాలా వచ్చి దగ్గరికి వచ్చి బెరుగ్గా వచ్చాడు. ఐ లవ్ యూ అన్నాడు. సార్ ఇలా చేస్తే జయంత్ గారు చూస్తాడు వేరే హీరో మారిపోతాడు. ఆల్రెడీ అప్పటికి వేరే హీరో అని అనుకున్నారు. మీకు ఓపెన్గా చెప్తున్నా ఈశ్వర్కి ఈయన కాదు హీరో వేరే హీరో ఫిక్స్ అయ్యాడు. ఈయన భలే ఉన్నాడు ఈయన ఎవరో పొడుగ్గా అందంగా ఉన్నాడు ఈయన పెడదామా అలా వచ్చి టెస్టింగ్ పెట్టాం. ఓకే చేశాడు. బాడీ కొంచెం ఇలా నడిచేవాడు. అప్పుడు కొంచెం షార్ట్ దింపండి. మరి మీకు ఈశ్వర్లో ప్రభాస్ నడక చూస్తే మీకు అర్థం అవుతుంది. షార్ట్ అని చూస్తే ఇలా నడుస్తాడు ఇలాగా ఉంటాడు. ఇప్పుడు బాడీ అంటే కొంచెం అది ఎడుతుంది సార్ షార్ట్ బాగుంది కానీ స్టైల్గా ఉంది కానీ అది బెండ్ అయినట్టు ఉంటుంది. అంటే నాకు అది అలవాటు అండి నా బాడీ లాంగ్వేజ్. మీకు ఇది ఎలా అలవాటు అయిపోయిందంటే అక్కడ వైజాగ్లో ఆయన పేరేంటి మాస్టర్ నేర్పుతారు సత్యానంద మాస్టర్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. ఆయన ఏం చేశారంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఈ సినిమా అయ్యాకనండి డైలాగ్ సిగ్గుగానే ఉంటుంది ఆయన అంటే ఇప్పటికీ సిగ్గాండి అప్పుడు కాదు ఇప్పటికీ సిగ్గాండి. మరి అప్పుడు డైలాగులు అన్ని మాస్ సినిమా కదా అది చెప్పాలంటే ఊరు మీద పెట్టేసి చెప్పించే డైలాగ్ ఆయన అదే కదా. అందుకే ఈయన వేసామంటే జయంత్ గారు కూడా కొంచెం బాగా మేధావి డైరెక్టర్ ఆయన కూడా. ఎందుకంటే ఫస్ట్ కృష్ణ ఆ శ్రీదేవిని కౌలించుకొని ఇలా కౌలించుకుని డైలాగ్ చెప్పు టక్కని అంటే కావాలని చేసినంటే నేను కౌలించుకుని నాకు తెలుసు ఆయన గురించి అంటే ఆల్రెడీ చేశాను కదా ఆయనతోటి ప్రేమ అంటే ఇదే ఆయన స్కూల్లో తెలుసు. కౌలించుకుని నిజంగానే ఏంటో పట్టుకోడు బుద్ధి లేకుండా గట్టిగా ప్రభాస్ మీరు రండి తప్ప కృష్ణ అవుతాడు అలర్ట్ అవుతాడు కదా. నవ్వు సిగ్గు మాయమైపోయి అమ్ముతాడు. డాడీ తిడతారమ్మా భయం వచ్చి చేస్తాను డైలాగ్. ఒకసారి కృష్ణ డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి పక్కన ప్రపంచం చెప్పండి రే నువ్వు చేసేది కరెక్ట్ కాదురా ఏంటి చెప్తున్నావు కృష్ణ అది ఏంటి బుద్ధి ఉందా లేదా పక్కన ప్రభా నువ్వు రెడీ రెడీ అలా రెడీ చేశారు. అసలు టక్క నిలిపోయేదాడు. ఆయన ఏంటంటే ఈయన కసి ఉందండి లోపల మాత్రం మనకు ఎవడో ఉట్నే హీరో అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. కసి ఉంది 1 more సార్ అంటే బాగా చేశాను 1 more చేయనా అనేవాడు. అప్పుడు 1 more చేయడానికి లేదు ఫిల్మ్ షిప్ అంటే 1 more చేసుకోవచ్చు 1 more అంటే సర్రన 10,000 క్యాన్ వెళ్ళిపోద్ది. ఫిల్మ్ కదండి అప్పట్లో ఈశ్వర్కి ఫిల్మ్తో చేసింది డిజిటల్ కాదుగా అది ఖర్చు ఎక్కువైపోద్ది. ఆయన 1 more అంటే బాగుంది మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు మీకు టక్కన మానేటర్ చూసుకోవడానికి లేదు అవును చేసేసి వెళ్ళిపోవాలంటే. ఈ ముద్దు సీన్లకి వీటికి కట్టలను పెట్టేవాళ్ళంటే అస్సలు సిగ్గు అంటే సిగ్గు. స్కూల్ దగ్గర పెట్టాడు ఎక్కడది అమీర్పేట దగ్గర పార్క్ ఉంటే అక్కడ పెట్టాడు షూటింగ్. మా కర్మ కొద్ది స్కూల్ బెల్ అయింది. మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి నుంచున్నారు. శ్రీదేవి సైకిల్ మీద వచ్చాగింది. నేను వచ్చి సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ అయిపోయి పొడిచిందో కౌలించుకోవాలి. గట్టిగా కౌలించుకుని పెద్ద ఫీల్ రౌండ్ ర్యాలీ ఇలా అంటాడు. ఎక్కడ అమ్మాయి ఇక్కడ ఉంది అసలే పొడుగు చేతులు అమ్మాయి ఎక్కడ మధ్యలో ఉంటుంది ఈ దగ్గర రావట్లేదు ఈయన సిగ్గుపడుతున్నాడు. కొంచెం డైరెక్టర్ గారు కొంచెం మా ఆయన స్కూల్ ఉపయోగించాడు. సరడి టక్కన అమ్మాయ సర్రం రౌండ్ ర్యాలీ దొరికింది. తానా సరేనా సాంగ్ వెళ్ళిపోద్ది అనుకోండి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు తలుచుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి ఈయన ప్రభాస్ ఇప్పుడు అలా ఇప్పుడు కట్టి పెట్టుకుంటాడు కాదు ముద్దు కూడా పెట్టుకుంటాడు. అంటే ఆ రోజులు ఆ ఫస్ట్ ఫీల్ ఉంటుంది చూడండి చాలా గొప్ప. మాకు ఇప్పుడు ప్రభాస్ గారితో ఎప్పుడెప్పుడు రొమాంటిక్ సీన్స్ వస్తాయని థియేటర్లో వెయిట్ చేస్తున్నారు. అవును నిజంగా అప్పుడు చాలా సిగ్గుపడేవాడు చాలా అండి. మీరు కొన్ని అయితే మీరు అన్నట్టు బ్లాక్ క్లాత్లు తీసుకెళ్ళాం అంటే అక్కడ జనం ఉన్నారనుకోండి ఇద్దరం కింద వదిలేసేవాడు క్లాత్ ఆ చెరోడు ఈ చెరోడు కింద నేల మీద అలా వదిలేసేవాడు తాడు పట్టినవాడు అంట. నేను ఆర్డర్ కదా అది చేయాలి కదా. రెడీ స్టార్ట్ కెమెరా టక్కన ఇద్దరు పైకి పట్టుకుంటారు అటు ఇటు యాక్షన్ అది ఇలా వచ్చేలోపని చెప్పేస్తాడు. లేదంటే మళ్ళీ వాళ్ళు చూసారా 1 more అంటాడు. చాలా అసలు అంటే ఆయన మంచితనం ఆయన అదే పైకి తీసుకొచ్చిందండి. అలాంటి ఇన్నోసెంట్నెస్ నచ్చింది జనాలకు. అవునవును జనానికి అదే నచ్చింది. ఆయన కూడా నేను ఇది అని ఎక్కడ చూపించుకోరంగా ఇక్కడ అసలు ఇంత లేదని గర్వం.